కింగ్ కోహ్లీ ఎన్నో రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు విరాట్ ఎంపికయ్యాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో కనీసం మొదటి 2 మ్యాచ్లు ఆడనున్నాడు. ఇక్కడే కోహ్లీ కొత్త రికార్డ్ రేసులోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ రికార్డ్ ఏమిటంటే ఇప్పటి వరకు ఢిల్లీ తరపున 17 మ్యాచ్లు ఆడి చివరిసారి 2010లో ఆడాడు. ఈ దేశవాళీ 50 ఓవర్ల టోర్నీలో 910 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 124, సగటు 60.66, 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ పెద్ద రికార్డ్ ఏమిటంటే లిస్ట్ ఏ క్రికెట్లో 16,000 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ మైలురాయి చేరిన రెండవ భారత్ బ్యాట్స్మన్గా నిలుస్తాడు. ఇప్పటి వరకు 342 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 57.34 సగటుతో 15,999 పరుగులు చేశాడు. దేశవాళీ 50 ఓవర్ల ఫార్మాట్లో 57 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఉంది. దానికి సిద్ధమవ్వడానికి విజయ్ హజారే ట్రోఫీని ఉపయోగించుకుంటున్నాడు. ఇటీవల వన్డేలో కోహ్లీ అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత కొన్ని మ్యాచ్ల్లో 4 50+ స్కోర్లు, వాటిలో వరుసగా 2 సెంచరీలు చేశాడు. కింగ్ కోహ్లీ మళ్లీ దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఒక్క పరుగుతో చరిత్ర సృష్టించడానికి సిద్ధం.